భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 60వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు మరొక స్వర్గలోకాన్ని సృజించడానికి ఉద్యమించి దేవతలు ప్రార్థింపగా విరమించుట అనే కథగా విందాం. గౌతమ మహర్షి కుమారుడైనటువంటి శతానందుడు విశ్వామిత్రుని యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా కొనసాగించాడు. మహా తేజస్శాలి గల విశ్వామిత్రుడు మహోదయుని వశిష్ఠ కుమారులను ఈ విధంగా శపించి ఋషులతో, ఇతడు ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకువు, ధర్మిష్ఠుడు, దాతృత్వం కలవాడు. ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అనే కోరికతో నా సహాయం అర్థించాడు. ఇతడు శరీరంతో స్వర్గాన్ని చేరడానికై నేను చేసే యజ్ఞమునందు మీరందరూ సహాయపడాలి అని పలికాడు. ధర్మజ్ఞులైన మహర్షులందరూ విశ్వామిత్రుని మాటలు విని తమలో తాము ఆలోచించుకుని ఒక్కమ్మడిగా ధర్మసమ్మతమైన మాట పలికారు. ఈ కౌశికుడు చాలా కోపస్వభావం కలవాడు. ఇతడు చెప్పిన విధంగానే చెయ్యాలి. ఇతడు అగ్ని వలె తీవ్ర స్వభావుడు. కోపం కలిగించినచో శపిస్తాడు. ఈ త్రిశంకువు విశ్వామిత్రుని తపఃప్రభావం చేత సశరీరముగా స్వర్గానికి వెళ్ళడానికి యజ్ఞం చేయండి, అందరూ ప్రారంభించండి అని పలికారు. మహర్షులు ఈ విధంగా పలికి యజ్ఞానికి కావలసిన ఆయా పనులు చేశారు. మహా తేజస్శాలి అయిన విశ్వామిత్రుడు ఆ క్రతువులో యాజకుడుగా ఉన్నాడు. మంత్రములెరిగిన ఋత్విక్కులు కల్పోక్త ప్రకారంగా యథావిధిగా సర్వకర్మలను క్రమం తప్పకుండా మంత్రపూర్వకంగా నిర్వహించారు. ఈ విధంగా చాలా రోజులు గడిచిన పిమ్మట మహాతపస్శాలి అయిన విశ్వామిత్రుడు సమస్త దేవతలను వారి వారి యజ్ఞ భాగములను స్వీకరించడానికై ఆహ్వానించాడు. ఈ విధంగా ఆహ్వానించినా కూడా తమ భాగాలను గ్రహించడానికై దేవతలు ఎవరూ రాలేదు. అంత విశ్వామిత్ర మహాముని కోపోద్దీపితుడై స్రవము అనేటువంటి హోమ సాధమును ఎత్తి త్రిశంకునితో, రాజా, నా తపఃప్రభావాన్ని చూడు. నా తపశ్శక్తి చేత నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తాను. సశరీరుడివై ఇతరులెవ్వరూ వెళ్లజాలనే స్వర్గానికి వెళ్ళు. నేను స్వయంగా సంపాదించిన తపఃఫలం కొంతుంది. దాని తేజస్సు చేత సశరీరుడివై స్వర్గానికి వెళ్ళు అని పలికాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా పలికిన వెంటనే ఆ రాజు ఆ మునులందరూ చూస్తుండగా సశరీరుడై స్వర్గానికి వెళ్ళాడు. దేవతాగణాలతో కూడిన దేవేంద్రుడు త్రిశంకువు స్వర్గంలో ప్రవేశించడం చూసి, ఓ త్రిశంకు, నీవు స్వర్గ నివాసానికి అర్హుడవు కావు, తిరిగిపో. గురు శాపహతుడవైన ఓ మూఢాత్మ, తలకిందులుగా భూమిపై పడు అని పలికాడు. మహేంద్రుడు ఈ విధంగా పలకగా త్రిశంకువు రక్షింపమని విశ్వామిత్రునితో మొరపెట్టుకుంటూ మరల కిందకి పడ్డాడు. విశ్వామిత్రుడు ఆ విధంగా అరుస్తున్న అతని మాటలు విని తీవ్రమైన కోపంతో ఆగు ఆగు అని పలికాడు. ఋషుల మధ్యను నా విశ్వామిత్రుడు కోపోద్దీపితుడై రెండవ బ్రహ్మవలే దక్షిణ దిక్కునందును ఇతరులైన సప్తర్షులను మరి యొక్క నక్షత్రమాలను సృజించాడు. క్రోధంతో నక్షత్ర వంశాన్ని కూడా సృజించి మరొక ఇంద్రుడినైనా సరే సృజిస్తాను, లేదా లోకంలో ఇంద్రుడైనా లేకుండా ఉండాలి అని పలుకుతూ దేవతా సృష్టి కూడా చేయ ప్రారంభించాడు. పిమ్మట మిక్కిలి భయపడిన దేవాసురులు, ఋషులు మహాత్ముడైన విశ్వామిత్రుని అనునయిస్తూ, మహాప్రభావశాలి అయిన ఓ తపోధన, ఈ రాజు గురు శాపోపహతుడు, సశరీరంగా స్వర్గానికి వెళ్ళడానికి అనర్హుడు అని పలికాడు. మునిశ్రేష్ఠుడైన ఆ విశ్వామిత్రుడు దేవతల మాటలు విని వారితో ప్రశంసనీయమైన ఒక వచనం పలికాడు. దేవతలారా, మీకు క్షేమమగుగాక. ఈ త్రిశంకువును సశరీరంగా స్వర్గానికి పంపిస్తానని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను అసత్యం చేయుటను నేను అంగీకరించను. ఈ త్రిశంకువు సశరీరుడై శాశ్వతంగా స్వర్గమునందు నివసించాలి. నేను సృజించిన నక్షత్రాలన్నీ ఈ లోకములున్నంత వరకు స్థిరంగా ఉండాలి. ఓ దేవతలారా, మీరు నాకు దీనిని అనుమతించండి అని కోరాడు. దేవతల మునిపుంగమునితో, ఓ మునిశ్రేష్ఠ, నీవు చెప్పినట్లే అవుతుంది. నీకు భద్రముగుగాక. నీవు సృష్టించిన నక్షత్రాలన్నీ జ్యోతిశ్చక్రమునకు వెలుపల ఉంటాయిగాక. త్రిశంకువు ఆ నక్షత్రముల నడుమ ప్రకాశిస్తూ దేవతాతుల్యుడై తలకిందులుగా నివసించుగాక. చరితార్థుడై కీర్తిమంతుడైన ఈ రాజశ్రేష్ఠుని ఆ నక్షత్రాలన్నీ కూడా స్వర్గంలో ఉన్నవానిని అనుసరించినట్లు అనుసరింపగలవు అని చెప్పారు. ఈ విధంగా సకల దేవతలు ఋషులు స్తుతించుచుండగా ధర్మాత్ముడు తేజోవంతుడు అయిన విశ్వామిత్రుడు సరే అని అంగీకరించాడు.
రామ, యజ్ఞం పూర్తయిన పిమ్మట మహాత్ములైన దేవతలు, తపోధనులైన మునులు తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 60వ సర్గయందులు గల 1 నుంచి 34 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు మరొక స్వర్గలోకాన్ని సృజించడానికి ఉద్యమించి దేవతలు ప్రార్థింపగా విరమించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 61వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సునస్సేపుని వృత్తాంతం అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.